అది సరేరా, అన్నయ్యకి ఆ బొట్టేంటిరా? నువ్వు గుడికెళ్ళావా? నాకంత సీన్ ఎక్కడుందన్నా, లక్ష్మి గారు పెట్టారు. లక్ష్మి అంటే అది మళ్ళీ ఇక్కడికి ఏమైనా వచ్చిందా? చెప్పరా, అది ఇక్కడికి వచ్చిందా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా అక్కని మీ ఇంటికి రమ్మంటున్నారు? కొంచెం కూడా సిగ్గులేదా మీకు? అది కదమ్మా సిరి, ఒక్కసారి నా మాట విను. అక్క, దయచేసి నువ్వు ఇంకేం మాట్లాడుకో. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. పదక్క, మన లోపలికి వెళ్దాం. వదినా, అక్కడ అన్నయ్య వదిన గురించి కలవరిస్తున్నాడు వదినా. ఇప్పుడు కనుక తను రాకపోతే అన్నయ్య ప్రాణాలకి ప్రమాదం వదినా. అలా అని మా అక్క ప్రాణాల మీదకి తెచ్చుకోమంటారా? మాట్లాడరే, చెప్పండి. మీరు రమ్మంటే రావడానికి, మీరు పొమ్మంటే పోవడానికి మేమే ఆట బొమ్మలం కాదు, వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్లలం. సిరి, అక్క వెళ్తే తప్పేంటి? నువ్వు కాదన్నంత మాత్రానా తన ఇంటికి కోడలు కాకుండా పోతుందా? భావం చూడ్డానికి అక్కను వెళ్ళనివ్వు సిరి. నువ్వు ఆగంజలి, నీకేం తెలీదు. అక్కని ఆ ఇంటి కోడలుగా వీళ్ళు భావించుంటే ఆ అక్కని దేవతలా ఇంట్లో పెట్టుకుని పూజించుండేవాళ్ళు. ఇలా అవమానించి బయటికి నెట్టేసేవాళ్ళు కాదు. అయినా నువ్వు వీళ్ళని వెనకేసుకొస్తావేంటి అంజలి? ఏ, వీళ్ళంతా నైవంచుకలో నీకు తెలీదా? వీళ్ళ అవసరం కోసం మనుషుల్ని ఎలా వాడుకుంటారో నీకు ఇంకా అర్థం కాలేదా? సిరి, ఏం మాట్లాడుతున్నావు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. ఏ, మా అక్క నష్టజాతకురాలు అని, మీ ఇంట్లో ఉండడం అనవసరం అని మీరే వద్దు అని పంపించేశారుగా. మళ్ళీ ఇప్పుడు మీ అన్నయ్యకి బాలేదు కాబట్టి, మా అక్క మీ ఇంట్లో ఉండడం అవసరం కాబట్టి సిగ్గు లేకుండా మళ్ళీ పిలవడానికి వచ్చారు. అంటే మీ అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారని ఎక్కడ తెలిసిపోతుందిగా. ఇంకెందుకు తప్పు చెయ్యని వాళ్ళలా తలలెగరేస్తున్నారు? అమ్మా సిరి, అన్ని సమస్యలకు సమాధానం ఆవేశమే పరిష్కారం కాదమ్మా. నువ్విలా ఆవేశపడితే మన రెండు కుటుంబాల మధ్యన దూరం పెరిగి ఇక మనం ఎప్పటికీ కలవలేని పరిస్థితి వస్తుంది. నా మాట విను తల్లి. వినను పిన్ని, ఎవ్వరి మాట వినను. వింటే మళ్ళీ మనమందరం బాధపడాల్సి వస్తుంది. ఆ విషయం మీకెవరికీ అర్థం కావట్లేదు.
మా అక్క రాదు అని చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి. వదినా ప్లీజ్ వదినా, జరిగిన దాంట్లో అన్నయ్య వదిన తప్పేమీ లేదు. కావాలంటే నువ్వు మమ్మల్ని ఎన్నైనాను, అంతేకాని వదిన్ని మాత్రం ఆపొద్దు. ప్లీజ్ వదినా, నా మాట వినొద్దినా. అవును సిరి, వదిని పంపించు. మీరు ఎన్ని చెప్పినా సరే మా అక్కని ఇక్కడి నుంచి పంపించడం కుదరదు. విసిగించకుండా వెళ్ళిపోండి. వెళ్ళండి. ఒరే హనుమంతు, నా పెద్ద కొడుకు మీద ఉన్న ప్రేమతోనే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాను. వాడికి బాగయ్యేంత వరకే వీళ్ళు మనకు బంధువులు. వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వెళ్ళిపోయే వాళ్ళని గుర్తు చేయి. అర్థమైందా? రా సాంబయ్య రా. నమస్కారం అక్కయ్య గారు. సాంబయ్య మీ అమ్మాయా? అవును, తులసి. లేమ్మా, కూర్చో. పేరుకు తగ్గట్టు చాలా పవిత్రంగా నిర్మలంగా ఉంది. మహాలక్ష్మిలా ఉన్నావే, చల్లగా ఉండు. వీళ్ళు వచ్చేస్తున్నారు. నన్ను ఇలాగే చూస్తే అలాగే కూలబడిపోతారు. భయపడకండి. ఏంటి బాబు ఇది? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం? సూట్ కేసు పట్టుకొని ఎక్కడికి బయలుదేరారా? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? మా ఇంటికి. నన్ను వైదేహిని కలపకుండా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. దానికి దీనికి సంబంధం ఏంటి? నా నాటకంలో కూడా వేషం వేయి. ఈ వేషంలో మెప్పిస్తే చాలా గిట్టుబాటు అవుతుంది. ప్రామిస్ చేయి. సార్ పదండి సార్, మనం బయటికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి సార్. నువ్వు వెళ్ళి, నేను అభి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ సార్ అది నువ్వు వెళ్ళు, ఇట్స్ అన్ ఆర్డర్. కమ్ ఆన్, గో 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 గో. వాటర్. అయ్యో, ఏంటి ఏమైంది? తనకే కావాలిగా. చెప్పా బాయ్. నువ్వు ఎక్కడున్నావు? మా ఇంట్లో. పద్మావతి కనిపించట్లేదని ఇంట్లో అంతా కంగారు పడతా ఎత్తుకున్నావురా. తొందరగా ఇక్కడికి వచ్చి తగలాడండి. సరిపోద్దు. వెళ్ళు. సరే. బయలుదేరు. రండి, తొందరగా రండి. దీనికోసం ఇక్కడ పూలు చల్లాను. వాటి మీద కాలు పెట్టి దూకుదుగాని.